అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయచోటిలో మండిపల్లి సుగాసి కుటుంబాల మధ్య వర్గబోరు తారాస్థాయికి చేరుకుందా? అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా వర్గబోరు తారాస్థాయికే చేరుకుందనే చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనం ఏదైతే నిన్న సీఎం పర్యటనలో కూడా ఒక్కసారిగా కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితి. సీఎం పర్యటనలో సుగవాసి కుటుంబాన్ని దూరం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా అటు టీడీపీ కార్యకర్తలు నేరుగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏదైతే మండిపల్లె పోటీ చేసిన సందర్భంగా పాలకొండరాయుడు సుగవాసి మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ ఎంపీ, అంటే ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, అదేవిధంగా ఎంపీగా ఒక్కసారి పనిచేయడం జరిగింది. అంటే కష్టకాలంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా ఉన్న టైంలోనే టీడీపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి అభ్యర్థి. అంటే ఒక రకంగా కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ హవా కొనసాగితే రాయచోటిలో మాత్రం సుగవాసి కుటుంబం హవానే కొనసాగిందనే చెప్పవచ్చు. అప్పటి నుంచి ఎదురులేని రాజకీయ నేతగా అటు టీడీపీలో సీనియర్గా ఉన్నటువంటి పాలకొండరాయుడు కుటుంబాన్ని దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే ఆయనకున్న పరిచయాలు రాయచోటి నియోజకవర్గంలో పాలకొండరాయుడుకు ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది. ఆ వర్గాన్ని అంతా కూడా ఏదైతే గతంలో మండిపల్లి కుటుంబానికి సుగవాసి కుటుంబానికి మధ్య పోరు జరిగేది, అలాంటి పోరు ఉన్నప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో తను పెద్ద మనసు చేసుకొని ఏదైతే పాలకొండరాయుడు వయసు రీత్యా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా కుర్చీలో కూర్చొని ఆయన ఓపెన్ టాప్ వెహికల్పై ప్రచారం చేశారంటే ఓ రకంగా అదేవిధంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని 3వ కొడుకుగా కూడా భావించారంటే ఒక రకంగా ఆ నియోజకవర్గంలో ప్రజల్లో ఆదరించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయనకు తనకు 3 కొడుకులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు ఎవరైతే రాయచోట్లో ఉన్నటువంటి సుగవాసి కుటుంబం కావచ్చు, అదేవిధంగా సుగవాసి వర్గీయులు కావచ్చు, సుగవాసి అభిమానులు కూడా అటు పెద్ద ఎత్తున మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. అయితే తక్కువ మెజారిటీతో గెలవడంతో కూడా ఒక రకంగా పాలకొండరాయుడు కుటుంబం తనకు చేయలేదన్నటువంటి భావనతో ఆయన ఉన్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. వాస్తవానికి రాయచోటి నియోజకవర్గంలో సుగవాసి పాలకొండరాయుడు కుటుంబానికి మంచి పేరుంది. అటు సంబేపల్లి కావచ్చు, గాలివీడు మండలాలు కావచ్చు, రాయచోట్లో ప్రధానంగా ఏదైతే ఆయనకు మంచి పట్టుంది, అలాంటి నేతను టీడీపీ నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. నిన్న జరిగినటువంటి ఏదైతే సీఎం పర్యటనలో కూడా ఎక్కడా కూడా అటు హెలిప్యాడ్ వద్ద కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో కానీ, అదేవిధంగా ఏదైతే వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో కానీ, అదేవిధంగా సభా వేదిక వద్దకు అంతా చాలామంది వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా సుగవాసి కుటుంబానికి సంబంధించి అటు సుబ్రహ్మణ్యం కావచ్చు, అదేవిధంగా ప్రసాద్ బాబు పేర్లు లేకపోవడం పట్ల కూడా ఒక రకంగా సుగవాసి కుటుంబం కావచ్చు, అదేవిధంగా సుగవాసి అభిమానులు కూడా తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం కేవలం ఒక వర్గం ఏదైతే సుగవాసి కుటుంబాన్ని టీడీపీకి దూరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సుగవాసి ప్రసాద్ బాబు కూడా నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీకి దూరం చేయాలనుకుంటే తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతున్నానన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ కూడా నిన్న ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అంటే ఒక రకంగా సుగవాసి కుటుంబం అంటే కష్టకాలాల్లో కూడా సుగవాసి కుటుంబం టీడీపీకి వెన్నంటి నడిచింది. అలాంటి వెన్నంటినటువంటి ఆ కుటుంబానికి ఓవైపు దూరం చేస్తుంటే కూడా టీడీపీ అధినేత ఏదైతే ఆ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా గుర్తొచ్చేది పాలకొండరాయుడు కుటుంబమే, సుగవాసి కుటుంబం ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అందులో రామచంద్రయ్యతో పాటు పాలకొండరాయుడు కూడా ఉన్నారు. ఆయన కూడా సమకాలీనటువంటి రాజకీయాలు, చంద్రబాబుతో సమకాలీనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గుర్తుకు రాకపోవడం, అలాంటి వ్యక్తి కుటుంబం గుర్తుకు రాకపోవడం ఒక రకంగా చంద్రబాబు పైన కూడా విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా రాయచోట్లో కనిపిస్తుంది. ఎందుకంటే సుగవాసి కుటుంబం మొదటి నుంచి కూడా ఏదైతే తొలుత ఆయన జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, ఆ తర్వాత 2 సార్లు కూడా టీడీపీ అంటే 1999 అదేవిధంగా 2004లో కూడా ఆయన ఎమ్మెల్యేగా రాయచోటి ప్రాంతం నుంచి అంటే ఉమ్మడి రాయచోటికి ఎన్నిక కావటం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది చంద్రబాబుతో. మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా కడప జిల్లాలో పాలకొండరాయుడు పేరే ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ నాయకుల్లో ఆయన కూడా కడప జిల్లాలో ఒకరు. అలాంటి కుటుంబాన్ని దూరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు కూడా
ఏ విధంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా అక్కడికి వస్తే ఖచ్చితంగా గుర్తొచ్చేది పాలకొండరాయుడు కుటుంబం. ఎందుకంటే పాలకొండరాయుడు కుటుంబం టీడీపీకి అంటే ఒక రకంగా కరుడు కట్టినటువంటి టీడీపీ ఉగ్రవాదులే అని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. మిగతా నేతలంతా కూడా పార్టీలు మారినా ఆ కుటుంబం మాత్రం ఎప్పుడు పార్టీ మారలా. పార్టీ మారిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అయితే మరోవైపు మండిపల్లె పోటీ చేసిన సందర్భంలో కూడా ఆ కుటుంబం కొంత మనస్తాపం చెందినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ధైర్యాన్ని నింపినటువంటి కార్యకర్తలకు కూడా మనోధైర్యాన్ని నింపి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డికి సహకరించాలని ఒక రకంగా ఎన్నికల్లో ఆయన గెలుపుకు దోహదపడే విధంగా కృషి చేశారు. అయితే ఆ నేపథ్యంలో ఎక్కడైతే గెలుపొందిన తర్వాత ఒక రకంగా సుగవాసి కుటుంబాన్ని టీడీపీకి దూరం చేసేందుకు మండిపల్లె వర్గం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా రాయచోటి ప్రాంతంలో ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో కూడా ఏదైతే సీఎం పర్యటనలో బలిజలకు అంటే ఏదైతే సీఎం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా బలిజలకు తగిన గుర్తింపునివ్వడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే సీఎం పర్యటనలో కూడా ఒక రకంగా సుగవాసి కుటుంబాన్ని ఆ పరిసర ప్రాంతాలకు ఎక్కడికి కూడా అనువదించలేదు. అయితే మొత్తం మీద ఏదైతే సభా ప్రాంగణం వద్దకి దాదాపు 69 నుంచి 34 నుంచి 69 మందికి సభా ప్రాంగణం వద్దకి అనుమతించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కావచ్చు, అదేవిధంగా సుజల స్రవంతిలో భాగంగా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసే సందర్భంగా కూడా ఎక్కడా కూడా సుగవాసి కుటుంబం కనిపించలేదంటే పార్టీకి ఎంత దూరం చేయాలని భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే చంద్రబాబు అక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సుగవాసి కుటుంబంతో అది ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా ఆ కుటుంబాన్ని పిలిచాల్సినటువంటి అవసరం చంద్రబాబుపై ఉందన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే బలిజలను టార్గెట్ చేసుకున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఏదైతే మైదుకూరులో జరిగినటువంటి ఏదైతే ఈ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో కూడా ఒక రకంగా వర్ధంతి వేడుకల్లో కూడా అక్కడ కార్యకర్తలతో కలిసి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్ను కూడా అటు వెనుదిరిగిన పరిస్థితి. అంటే సభా ప్రాంగణం వద్దకు పైకి పిలిచడం అంటే వేదిక పైకి పిలిచకపోవడంతో ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం పట్ల కూడా ఒక రకంగా బలిజ సామాజిక వర్గంలో ప్రధానంగా టార్గెట్ చేసుకుని బలిజ సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే బలిజలు తమ సత్తా ఎంతో చూపించే పరిస్థితి లేకపోలేదు. ఆ దిశగానే అడుగులు వేయాలన్నటువంటి ఆలోచనలో బలిజ సంఘ నేతలు కూడా తీవ్రంగా ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే బలిజలంతా సంఘటితంగా ఉండేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే సుగవాసి కుటుంబాన్ని అటు ఎక్కడే కానీ కనిపించకుండా చేయడం ఓ రకంగా మానసిక వేదనకు గురి చేసిన పరిస్థితి బలిజ సామాజిక వర్గంలో కావచ్చు, అదేవిధంగా సుగవాసి కుటుంబంలో కావచ్చు, అదేవిధంగా సుగవాసి అభిమానుల్లో కూడా తీవ్ర నిరుత్సాహాన్ని గురి చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అటు గాలివీడి కావచ్చు, సంబేపల్లి కావచ్చు, రాయచోటిలో ప్రధానంగా తీసుకుంటే రాయచోటి పట్టణంలో సుగవాసి కుటుంబానికి మంచి పట్టుంది. అయితే ఈ నేపథ్యంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సుగవాసి కుటుంబం ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల కైవసం చేసుకునే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కలుపుకొని పోవాల్సినటువంటి నేతలు వర్గ విభేదాలకు దారితీస్తూ కూడా ఒక రకంగా కుటుంబాన్ని దూరం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితుల్లో తప్ప ఉన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయం సుగవాసి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని అటు జిల్లా కాదు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎంతో కాలంగా కూడా పార్టీకి వెనంటి నడిచిన వారు ఒకానొక టైంలో కూడా ఆ మండిపల్లె కుటుంబానికి సుగవాసి కుటుంబానికి మధ్య పోరు జరిగిందని అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మండిపల్లిని కూడా ఆదరించి హక్కును చేర్చుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కేవలం సుగవాసి కుటుంబమే. ఆ సుగవాసి కుటుంబానికి వెన్నుపోటు పొడిచే విధంగా పార్టీకి దూరం చేసే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎందుకు అధిష్టానం తిప్పికొట్టలేకపోతుందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా ఈ విషయం పైన పునరాలోచించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి లేకపోలేనటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.